ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్లోని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎం నాగులపల్లి అడ్డరోడ్డు వద్ద ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సర్కిల్ ద్వారకా తిరుమల పోలీస్ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాల్ని అనుసరించాలని, పరధ్యానంగా డ్రైవ్ చేయొద్దని, సీట్ బెల్ట్ ఎల్లప్పుడూ పెట్టుకోవాలన్నారు. ఇది వాహనాలు క్రాష్ అయినా గాయాలను గణనీయంగా తగ్గిస్తోందని చెప్పారు. వాహనాల నిర్వహణ సరిగ్గా ఉండాలని, బ్రేకులు, టైర్లు, లైట్లు మరియు ఇతర క్లిష్టమైన సిస్టంలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. హుందాగా ఉండండి, మద్యం సేవించి ఎప్పుడూ డ్రైవ్ చేయకండి అని మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు మరియు సైక్లిస్టుల రక్షణకు హెల్మెట్లు కీలకమని, వారు తలకు గాయాలను తగ్గించడానికి హెల్మెట్లు ఉపయోగపడతాయని చెప్పారు. అంతేకాకుండా ప్రమాదాలలో తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయని, చాలా హెల్మెట్లు రిఫ్లెక్టివ్ ఎలిమెంట్లను కలిగి సౌకర్యాన్ని అందిస్తాయి కనుక ఆధునిక హెల్మెట్లు గాలి, చెత్తాచెదారం మరియు వాతావరణ పరిస్థితులకు వ్యతిరేకంగా కూడా రక్షణ కల్పిస్తాయని వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ మోడల్స్ ను హైవేపై ప్రయాణిస్తున్నారు వాహనదారులు ఆగి మరీ పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జనరల్ గా మనం ఇంటి బయట దిష్టి తగలకుండా కొత్త ఇల్లుగా వాటికి దిష్టి బొమ్మలు లేకపోతే గుమ్మడికాయలు కడుతూ ఉంటాం. పొలాల్లో కూడా ఆ పంటకి నష్టం కలగకుండా, లేకపోతే ఇతరులు ఆ దృష్టి ఎక్కువగా దిష్టి తగలకుండా వారి దృష్టి మరల్చడానికి హీరోయిన్ల బొమ్మలు, దిష్టి బొమ్మలు కూడా పడుతూ ఉంటారు. కానీ ఏలూరు జిల్లా పోలీసులు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై వినూత్నంగా శ్రీకారం చుట్టారనే చెప్పుకోవచ్చు. మీరు నా వెనక చూస్తున్నది ఒక ప్రమాదానికి గురైన కారు. ఈ కారుని ఇక్కడ జాతీయ రహదారి ఏదైతే గుండుగోల నుండి రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారి 4 లైన్ల జాతీయ రహదారి ఉందో, అక్కడ ద్వారకా తిరుమల దాటాక నాగులపల్లి గ్రామం వద్ద రహదారి, జాతీయ రహదారి ఎం నాగులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఇట్లా స్టాండ్లు పెట్టి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువగా ఈ 4 లైన్ హైవే వచ్చేసరికి ఇటు గుండుగోలు నుండి కొవ్వూరు వెళ్ళేటప్పుడు అత్యంత వేగంతో వెళ్తున్నారు. సుమారుగా కారు వేగాన్ని పరిమితికి మించిన వేగంతో వెళ్ళటం వల్ల బ్రేకులు సరిగా పడకపోవడం, ఒకవేళ మనం సరిగా డ్రైవ్ చేసినా కూడా అవతల వ్యక్తి సరైన డ్రైవింగ్ చేయకపోవడం వల్ల కానీ ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అది మన కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఎవరైతే వాహనదారులు ఉంటారో, ఈ 4 చక్రాలకు సంబంధించి కార్ల మీద వెళ్ళేవారు కానీ ఇతరులు కానీ ప్రమాదాల నివారణకు, అంటే ప్రమాదం జరిగితే జనరల్గా మనం కారులో వెళ్ళిపోయేటప్పుడు చూసి ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఈ కారుని చూస్తారు. మీ కారు ఫస్ట్ ఎలా ఉంటుంది, ప్రమాదానికి గురైన తర్వాత ఏ విధంగా ఉంటుంది అంటే రక్తాన్ని ఇక్కడ డిస్ప్లే చేసేలాగా కొంత రెడ్ స్టిక్కర్స్ వేశారు. మొత్తం ఈ మనిషిని కూడా పెట్టారు. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కనుక ఈ మనిషి అద్దాల్లోండి ఇట్లా బయటకు వచ్చాడు, సీట్లోండి బయటకు వచ్చాడని ఒక దిష్టి బొమ్మని ఏర్పాటు చేసి, మరలా హెడ్ అంతా కూడా ఏదో మీకు ఇదంతా పగిలిపోతే రక్తం అట్లా వస్తుందో అట్లా రెడ్ కవర్ మొత్తం పెట్టేశారు. ఈ ఫ్రంట్ ఉన్న అద్దాన్ని పగలగొట్టుకుని ఈ బొమ్మ బయటకు వచ్చింది. అంటే అత్యంత వేగంతో ఏదైతే పరిమితికి మించిన వేగంతో మీరు వెళితే ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది అని చెప్పడమే ప్రధాన లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వచ్చిన తర్వాత కొంత పోలీస్ శాఖతో పాటుగా దీనికి సంబంధించి ప్రమాదాలు కానీ దొంగతనాల తగ్గించడానికి కూడా, ఈ సైబర్ నేరాలు తగ్గించడానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి, అవగాహన ఏ విధంగా కల్పించాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఈ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కి వచ్చిన ఒక మంచి ఆలోచనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రమాదానికి గురైన కారుని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లేగా పెట్టి, ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి, జనరల్గా ఫ్యామిలీస్తో ఇక్కడ ఆగుతూ ఉంటారు కాబట్టి, దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఆగుతారు కాబట్టి, సో వారు ఆగి వెళ్ళేటప్పుడు తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది. ఆగి వెళ్ళకపోయినా కూడా మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు కూడా వారు ఈ కారుని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మేరన్నా కూడా వారు కొంత స్పీడ్ తగ్గించుకుంటారు. స్పీడ్ తగ్గించుకుంటే ప్రమాదాలు తగ్గుతాయి అన్న ఆలోచనగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మంచి ఇనిషియేషన్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మీ వాహన వేగాన్ని తగ్గించుకోండి, మీ ఆయుష్ను 100 ఏళ్లకు పెంచుకోండి. అంటే వేగంగా వెళితే ఏ విధంగా జరుగుతుంది అంటే, గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి వీరంతా చనిపోవడం జరిగింది. చూడండి, కారులో అయినా పూర్తిగా స్టీరింగ్ దగ్గర క్రష్ అయిపోయాడు.
మరలా ఈ ఫ్రంట్ సీట్ కి సంబంధించి బహుశా ఈ 4 ఫోటోలు కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. డిస్ప్లే పెట్టి ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగితే అనంతరం పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. జనరల్ గా మనం యాక్సిడెంట్ చూసినప్పుడు మూవ్ అయిపోతూ ఉంటాము, అక్కడ నుండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి సో ఈ ఫోటోలు ఈ కార్ని చూసిన తర్వాత అయినా కూడా వేగం తగ్గించుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, కొంతమేరన్నా ఈ జాతీయ రహదారిపై వాహనాలు వేగాన్ని తగ్గించుకుంటారు అనే ఆలోచనగా తెలుస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఈ సెట్ ఆఫ్ ఏదైతే పెట్టారో వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ కింద, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పెట్టినదా ఫ్లెక్సీ, చిన్న పాప ఫ్లెక్సీ చాలా ఆకట్టుకుంటుందనే చెప్పుకోవచ్చు. మీకు ఒకసారి వాళ్ళు పెట్టింది నేను చదివి వినిపిస్తాను. నాన్న 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి. ఈ ఫ్లెక్సీని పక్కనే ఏలూరు జిల్లా పోలీసుకి సంబంధించిన లోగో కూడా మీరు చూడవచ్చు. ఒక చిన్న పాప ఫోటో పెట్టి ఆ ఫోటో ఒక పలక పట్టుకున్నట్లుగా, ఒక పలక పట్టుకుని ఆ పాప చెప్తున్నట్లుగా చాలా అంటే మనసుకి హత్తుకునేలాగా ఎవరు చూసినా కూడా అరే ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తుంటారు, భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, సో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేలాగా ఏలూరు జిల్లా పోలీస్ లోగో కూడా ఏలూరు పోలీస్ అని లోగో పెట్టారు. దాని పక్కనే చాలా అర్థవంతంగా ఈ మెసేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు ఇక్కడ ఆగి చూస్తున్నా కూడా ఇది తప్పనిసరిగా చదివిన తర్వాత వాళ్ళు స్పీడ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే చాలా ఇక్కడ అర్థవంతంగా రాశారు వాళ్ళు. నాన్న 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి. ఎందుకంటే మీరు 100లో వెళ్ళినా 120, 150లో వెళ్ళినా కూడా మీకు అత్యంత బాగా డిఫరెన్స్ వస్తే 10 నుండి 15 నిమిషాలు మాత్రమే మీరు డెస్టినేషన్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ 10 నిమిషాల గురించి అత్యంత వేగంగా వెళ్ళిపోయి లేకపోతే మీరు వేగంగా వెళ్ళేటప్పుడు ఎదుటివారికి మీరు ప్రమాదాన్ని కలిగించవచ్చు, లేకపోతే ఎదుటివారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినప్పుడు మీకు ప్రమాదం కలగవచ్చు, లేదా నిర్లక్ష్యానికి గురైతే కారు ఫోన్ మాట్లాడుతూ మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, అత్యంత వేగంగా వెళ్ళినా, ఇందులో ఏది మీరు సరిగా పాటించకపోయినా కూడా తప్పనిసరిగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఏదైతే మినిమల్ స్పీడ్ ఉంటుందో, అక్కడ వేగ పరిమితి ఉంటుందో ఆ పరిమితికి లోబడి మాత్రమే వెళ్ళాలంటూ కూడా ఏలూరు జిల్లా పోలీసులు చేసిన ఈ ప్రయత్నానికి అయితే అందరూ శభాష్ అనే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పాప పట్టుకున్న ఈ స్లేట్ ఏదైతే ఉందో, ఈ మెసేజ్ ఉందో, ఇది చాలా అర్థవంతంగా ఉందంటూ కూడా ఇటు ఏలూరు జిల్లా ఎస్పీతో పాటుగా ఏలూరు జిల్లా పోలీసు అందరిని కూడా అభినందించే పరిస్థితుల్లో. సో ఇదే విధంగా ఎక్కడైతే హోటల్స్ ఎక్కువగా ఉంటాయో, జాతీయ రహదారులపై ఎక్కువ ఆగుతూ ఉంటారు, అంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు రహదారి పక్కన ఉన్న హోటల్స్ దగ్గర, డాబాల దగ్గర ఆగి టిఫిన్కో భోజనానికో ఆగుతూ ఉంటారు. సో అలాంటి చోట ఇటువంటివి ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది. వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా కాకుండా కుటుంబ సభ్యులు ఇంట్లో ఎదురు చూస్తున్నారన్న ఆలోచనతో వాళ్ళు డ్రైవ్ చేస్తారు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉన్నాయి. ఏమైనా ఏలూరు జిల్లా పోలీసు చేసినటువంటి చిరు ప్రయత్నానికి మాత్రం సర్వత్రా అందరూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమడోలు నుండి. For more videos like this, subscribe Big TV channel.